ఈ మధ్యలో నువ్వేంటి మళ్ళీ వేరే మెసేజ్లు వేరే అమ్మాయి ఏంటది? అదంతా ఏం లేదు మేడం. తన కొలిక్కి ఏదో ఏదో వీడియోస్ రీల్స్ అలా సెండ్ చేస్తుంటే తను ఏదేదో అపార్థం చేసుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ప్రతి చిన్నదానికి గొడవలే. ఒప్పుకున్నావంట ఇంకోసారి అలా పంపించను అలా. మేడం కొలిక్ అయితే లవ్ సింబల్స్ ముద్దు పెట్టుకున్నట్టు అవన్నీ వీడియోస్ పంపించారు కదా. సరే చందు మెసేజ్లు ఆ అమ్మాయితో అదంతా ఓకే, నువ్వు చెప్పే దాంట్లోనే నువ్వు చెప్పేది క్లారిటీ లేదా అబద్ధం ఆడుతున్నావు అని తెలుస్తుంది. నీకు ఒక బయట అమ్మాయితో ఒక పరిచయం ఏర్పడింది, ఆ అమ్మాయితో కమ్యూనికేషన్ అనేది మొదలైంది. కానీ ఈ అమ్మాయి అంటే కనుక అయిష్టత ఎందుకు పెరిగింది? లివిన్లో ఈ అమ్మాయి అంటే అయిష్టత ఎందుకు పెరిగింది? పనుల దగ్గర షేరింగు, ఈ పని చేయాలి ఆ పని చేయాలని అంటూ ఉంటుంది. ఇంకా ప్రతి చిన్నదానికి ఏదో సైకోటిక్ లాగా బిహేవ్ చేస్తుంటది సరే. ఇంకా నేను ఇంకా ఒక్క మాట అనకనే ఏడ్చుకుంటూ పడుకుంటది. ఇంకేమన్నా అంటే మా నాన్న మా అమ్మ లేరు కాబట్టి నువ్వు ఇలా నన్ను ట్రీట్ చేస్తున్నావు, నేను చచ్చిపోతా. ఈ చావు అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుందా? మాటకు ముందు ఒకసారి చచ్చిపోతా, మాటకు తర్వాత ఒక చచ్చిపోతా. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి 1 వీక్ అయింది, చచ్చిపోలేదా అమ్మాయి? ఏమా ఎందుకు ఏం చేసుకోలేదేంటి? తను కావాలనుకున్నప్పుడు అంటే బతుకుతావు, పోరాడతావు, బతుకుతావు. మరి ఎందుకు తల్లి నోట దూరదా చచ్చిపోతా అని? ఇప్పుడు అదే కదా రోడ్డు మీద మా దగ్గర కూడా ఇప్పటికీ 3-4 సార్లు అదే చెప్పావు. అమ్మ నాన్న పులి కథ తెలుసా నీకు? నాన్న పులి కదా ఇప్పుడు అలాగే ఉంటది. ఇప్పుడు నువ్వు నిజంగా ఏది చేసుకున్నా కూడా నీ దగ్గరికి ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు. ఇప్పటికి ఈ అమ్మాయి 1000 సార్లు చచ్చిపోతాను అని అంది కాబట్టి ఈ అమ్మాయికి అదో ఊత పదం, చనిపోతాను అనేటటువంటిది ఒక ఊత పదం. ఇంతవరకు తీసుకొచ్చినట్టు మీరే ఏదో చేయండి మేడం. కాదు, ఏం మీరే చేయాలి? ఏదో సంబంధం మీ వచ్చిందని చెప్పి 2 నెలల నుంచి మీ తీసుకెళ్ళిపోయారంట అబ్బాయి కదా. ఫుల్ గా వాడేసాడు ఆ పిల్లనే. ఏం చేయాలా? పెళ్లి చేయొద్దని చెప్పాలా లేకపోతే ఇలా అమ్మకం? కాదు మేడం, తను చాలా నన్ను టార్చర్ సరే పెట్టారు. సరే మీరేదో ఒకటి ఏర్పాటు చేసుకున్నారంట కదా బ్యాక్గ్రౌండ్ లో, అదేంటో చెప్పండి మరి. ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా డిప్రెషన్ మెంటల్ ప్రాబ్లమ్ అనుకుంటే నాగోటి వాళ్ళు కింద మీద పడి ఏదో ట్రీట్మెంట్ చేసి బయట వేస్తాము. మీరు ఏకంగా ఆ అమ్మాయిని ఇష్టానుసారం అసలే ఏమీ లేకుండానే చచ్చిపోతాను అనేటటువంటి అమ్మాయికి నువ్వు నిజంగా ఇప్పుడు చచ్చిపోవటానికి ఒక ఇదిగో బలమైన కారణం అన్నట్టుగా మీరు ఏదో చూపెట్టారంట, ఎవరో వేరే అమ్మాయిని తీసుకొచ్చారంటే అదేంటో చెప్పండి. వేరే సంబంధం కుదిరింది అని చెప్పేసి తీసుకెళ్లిపోయారంట కదా మీ అబ్బాయిని అక్కడ నుంచి. లేదండి అసలు సంబంధాలు ఎక్కడ ఊరికి చూస్తారు? ఆ అమ్మాయికి ఆ మాట చెప్పారు, మేము వేరే సంబంధాలు చూసుకుంటున్నామని. అంటే వదిలించుకోవటానిక? వదిలించుకోవడానికా లేదంటే అమ్మాయి ఇలా అంటే మారుతుంది ఇంకొకసారి చనిపోతానన్న మాట అనకుండా ఉంటదనే? వదిలించుకోవడానికి అది లేదు మేడం, అమ్మాయితో నాకు టార్చర్ ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటే నేను చచ్చిపోతాను మేడం, అంతే ఒకటే మాట. ఇప్పుడు తను నాకు వద్దు. మాకెలా అనిపిస్తుంది అంటే కనుక నువ్వు పంపించినటువంటి లవ్ సింబల్స్ అడ్డంగా దొరికిన తర్వాత అపాలజీ చెప్పించుకున్న తర్వాత నీకు వేరే రుచులు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు బయటకు పోవటానికి ఈ అమ్మాయిని అదంతా తను ఆడుతున్న నాటకం సరే, అదంతా తను ఆడుతున్న నువ్వు అపాలజీ నాటకం. చెప్పాడు కదా, మీ పేరెంట్స్ కూడా నిన్ను తిట్టారంట కదా, ఏంట్రో ఒక అమ్మాయి నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. తను నా కొలిక్, తను ఏదో క్యాజువల్ గా పంపించింది అని చెప్పాను తనకి. తనే ఏంటో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అది మీ అమ్మగారు కూడా నమ్మారంట కదా నాన్న, మీ అమ్మగారు కూడా వాళ్ళ నమ్మి అమ్మ నేను కూడా మందులు చూసారు మేడం. ఇందాకేం చెప్పావు? లవ్ సింబల్స్ మెసేజ్లు ఏవో వీడియోలు ఫార్వర్డ్ చేశాడు అన్నాను. అవి ఏమైనా సెక్స్ వల్ల అంటే కాదు మేడం, ఈ లవ్ సింబల్స్ కిస్ సింబల్స్ లాంటివి ఉన్నాయి అన్నావు. అవునా? అంతవరకు. అతనేమంటున్నాడంటే క్యాజువల్ గా పంపించానండి అంటున్నాడు. ఇన్ కేసు నువ్వు బాగుంటే ఈ దుకాణమే ఉండేది కాదు కదా, ఆ అమ్మాయికి మెసేజ్లు పంపించాల్సిన ఇవన్నీ ఉండేది కాదు. హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయేది కదమ్మా. నాకే ప్రాబ్లం లేదు మేడం. ప్రాబ్లం ఉందా లేదా అని డాక్టర్స్ చెప్తే అయిపోతుంది. మాకు ఒక డౌట్ వచ్చింది, సూసైడ్ టెండెన్సీ అనే ఫీలింగ్ ఒకటి ఉంది కదా, అది పోవడం కోసం మాట్లాడుతున్నాను తల్లి. నీకేది ప్రాబ్లం ఉంది అనట్లా. ఒకటి తల్లి, ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ చూసిన తర్వాత ఈ రోజు నువ్వు ఇక్కడ బతికి ఇక్కడ కూర్చుని ఈ కథ అంతా చెప్తున్నావు అంటే కనుక చాలా గ్రేట్. నీ అదృష్టం ఏదన్నా ఉందంటే మీ మామయ్య వాళ్ళు నేను ఇంత చక్కగా చూసుకున్నారు. అయినా కానీ ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వల్ల కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఇమేజెస్, యాక్సిడెంట్ అన్నీ కూడా తెలియని వయసు కాదు, 15 సంవత్సరాలు ఆడపిల్లకి అవన్నీ నీ కళ్ళు ఎదురుగుంటా ఆడుతూ ఉంటాయి. సో ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్ అన్నీ పోతేనే నువ్వు జీవితాన్ని ఒక పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ చాలా గొప్పగా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు రామ్మ సైకాట్రీ దగ్గరికి రామ్మ అంటే కనుక నువ్వేమనుకున్నావు? సైకాట్రీ అంటే కనుక ఏదో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి కరెంట్ షాకులు పెట్టి ఏదో పిచ్చని అనుకున్నావు. నీ గురించి చెప్పారా వాళ్ళ గురించి చెప్పుకున్నారా? వాళ్ళు చెప్పకముందే నువ్వు అన్నావు, సార్ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, చచ్చిపోవాలని అనిపించింది. నిజంగా అంత చచ్చిపోవాలని అనిపించినప్పుడు అది జబ్బా కాదా, అది ప్రాబ్లమా కాదా ఆలోచించుకోవాలి కదా. ఈ రోజు నీకు బ్రతకాలని ఉందా, చనిపోవాలని ఉందా? ఆయన చేసుకోపోతే చచ్చిపోతావా? నువ్వేమో ఆయన చేసుకోపోతే చచ్చిపోతావు, ఆయన నిన్ను చేసుకుంటే చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని బతికించాలి మేము? సార్ చందు, ఇప్పుడు నీకు ఈ అమ్మాయి అంటే ఒరిజినల్ గా ఒక ప్రేమ అనేది ఉందా, లేదంటే మేడం ఇందాక ఒక మంచి మాట సార్ అన్నారు, ముందు ఉండింది సార్. కండిషనల్ లవ్ అది ఏమన్నా సానుభూతితో కూడినటువంటి అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ తో ఏర్పడినటువంటి ఒక ప్రేమ, చనిపోతాదేమో నేను ప్రేమించకపోతే, ఈ అమ్మాయితో పాటు నేను ఉండకపోతే చచ్చిపోద్దేమో అనే భయమా? అదంతా ఏం లేదు సార్, తనంటే ముందు నుంచి ఇష్టమే ఉండింది. ఇష్టమా ప్రేమ? ప్రేమతో ఇష్టంతో కూడిన కూడిన ప్రేమతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావా?
పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టే అమ్మతో కూడా చెప్పి ఇంట్లో కూడా ఒప్పించాను సార్. సూపర్. ఓకే. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్. ఫస్ట్ నేను ఉన్నాను. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా ముగ్గురు మంచి మనుషుల మధ్యన ఈ రోజు కూర్చున్నాం అని అనుకోవాలి మేడం. అంటే చాలా కథల్లో వింటూ ఉంటే కనుక చాలా దుర్మార్గత్వంగా వ్యవహరించి, చాలా దుష్టులుగా వ్యవహరించి, నిజంగా అన్ని విధాలుగా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి లావణ్య ఒక విధంగా దురదృష్టవంతురాలైన తర్వాత తన జీవితంలో ఎంటర్ అయ్యేటటువంటి అందరు మనుషులు దేవుళ్ళతో సమానమే నిజంగా వాస్తవానికమ్మ. ఈ అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు ప్రేమించాడు, నీతో పాటే ఉన్నాడు, పెద్ద దిక్కుగా చూసుకున్నాడు, ఎక్కడ నిన్ను తాకలేదు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని నువ్వు పట్టుదలగా ముందుకు తీసుకొచ్చేటప్పటికి ఇద్దరు ఒక మగ ఆడ ఒకే ఇంట్లో ఉంటే కనుక ఆ కార్యక్రమం లేకుండా ఎలా అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. అది కాస్త జరిగింది. దాన్ని కూడా ఇక్కడ తప్పుపట్టడానికి లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లావణ్య, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 15-year-old ఒక ఆడపిల్ల 10th స్టాండర్డ్ చదువుతూ ఒక కుటుంబంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక యాక్సిడెంట్ అయ్యి మిగతా వాళ్ళందరూ చనిపోయి నువ్వు బ్రతుకుండటం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటిది, వర్డ్స్ లో కూడా చెప్పలేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. దాన్నే మనం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. అయితే డిసార్డరా అండి, అదొక జబ్బా అండి అంటే కనుక నీ స్థానంలో ఎవరున్నా కూడా ఈ పరిస్థితిలోనే ఉంటారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. సో అది పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి ప్రభావమే కానీ ఏదో నువ్వు ఊహించుకుని కావాలని సృష్టించుకున్నటువంటి ఒక మానసిక సమస్య కాదు. అంటే మన మనుషులు అనేవాళ్ళు ఒక బాడీ పార్ట్లో ఉండే ఒక ముఖ్యమైనటువంటి బాడీ పార్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక అది మనస్సు, బ్రెయిన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్సు, బ్రెయిన్ ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యి ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి ఇన్సెక్యూరిటీ అంటే, నేను అడుగు తీసి అడుగేస్తే కనుక నాకు నచ్చినటువంటి నలుగురు మంచి మనుషులు వచ్చినట్టుగానే వచ్చి పోతారేమో, వెళ్ళిపోతారేమో, వదిలేస్తారేమో, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, వాళ్ళు నిన్ను ఇష్టం లేక వెళ్ళిపోయినా అనే అభద్రతనే ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా క్యాజువాలిటీ జరుగుతుందేమో అనే అభద్రతనే అయి ఉండొచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటూ ఉంటాం. అంటే ఆ మన బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఆ కాన్స్టెంట్ గా జరిగినటువంటి సంఘటనలు, ఇమేజెస్ అలా ఆడుతూనే ఉంటాయి. తాత్కాలికంగా యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు, కానీ తర్వాత అవి అలా ఆడటం వల్ల ఏంటంటే ఒక విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత క్రియేట్ అవటం వల్ల మనకి ఏదన్నా దొరుకుతుందా అని వెతుక్కుంటూ పోతూ ఉంటాం. దొరికిన తర్వాత దాన్ని ఉడుంపట్లాగా పట్టుకుంటాము. అనుక్షణం ఏంటంటే వాళ్ళు మన కళ్ళెదురుగుంటా ఉండాలి, ప్రతిసారి మన సంరక్షణ చూసుకోవాలి, నేను తప్ప ఇంకో ఆలోచన, ఇంకో జ్ఞాపకం, ఇంకో వ్యాపకం ఉండకూడదని చెప్పి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం అనమాట. ఆటోమేటిక్ అది అభద్రత, ఇన్సెక్యూరిటీ వల్ల. ఎందుకు అంటే కనుక అక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే వెళ్ళిపోతారేమో, పోతారేమో, వదిలేస్తారేమో, ఒంటరిదానం అయిపోతానేమో, మళ్ళీ నేను ఒంటరిగా బ్రతకాలేమో, నాకంటూ ఒక మగదిక్కు లేకుండా ఉంటుందేమో, ఎంతకాలం మావయ్య పిన్ని నన్ను కాపాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటి వల్ల ఏమయ్యాడు అంటే కనుక ఒక మంచి వ్యక్తిని ప్రేమిస్తూ అసలు ఏ కండిషన్స్ లేకుండా నువ్వు చెప్పినట్టుగానే ప్రేమిస్తూ, నువ్వు అన్నట్టుగా నువ్వు గీసినటువంటి గిరిలోపలు ఉంటూ, నువ్వు దిగమన్న మెట్టల్లా దిగుతూ, ఆఖరికి లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఉంటూ, ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని చెప్పి అటువైపు పెద్దల్ని ఇటువైపు పెద్దల్ని ఒప్పించింది అంటే కనుక ఇది ఎక్కడ మేము ఇప్పటికొచ్చి చూడలే. హ్యాట్స్ ఆఫ్ నిజంగా.